నమస్తే వెల్కమ్ టు ఈహా నేను మీ షన్విత. ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మంగధరావు గురుగారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి అనేక విషయాల గురించి తెలుసుకుందాం. గురుగారు, అశ్విని భరణి కృతిక ఇలా 27 నక్షత్రాలు ఉంటాయి కదండి, వాటి గురించి అలాగే వాటి యొక్క ప్రాముఖ్యత గురించి మాకు వివరించండి. అశ్విన్యాది 20 నక్షత్రాలు. ఈ నక్షత్రాల్లోనే ప్రతి ఒక్కరు పుడతారు. ఉమ్, ప్రతి ఒక్కరు ఏ నక్షత్రం పుడితే ఆ నక్షత్రంలో వచ్చేటువంటి దాని ప్రకారమే ఆ నక్షత్రం పేరు పెట్టుకుంటారు. ఓకే భరణి నక్షత్రం తీసుకుందామా? ఓకే అంటే నెక్స్ట్ సెకండ్ నక్షత్రం. నెక్స్ట్. ఈ భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్రాల పుట్టిన వాళ్ళకు ఉమ్, జన్మతారులు ఇవి. ఉమ్, భరణిలో పుట్టిన వాళ్ళకు పుబ్బ, పూర్వాషాఢ జన్మతారులు. ఓకే. సంపత్తార తీసుకుంటే కృత్తిక, ఉత్తరాషాఢ. ఉమ్, కృత్తిక నక్షత్రము, ఉత్తర నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, ఈ 3 నక్షత్రాలు సంపత్తారులు. ఉమ్, ఈ నక్షత్రాల్లో ఉన్న రోజులు వీళ్ళు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, ఉమ్, బంగారు కొనుక్కోవచ్చు, ఓకే. బ్యాంకుల్లో బంగారు షాపుల్లో సరదాగా కొంచెం యూట్యూబ్ చూస్తే కూర్చొని తిరిగేసి రావచ్చు. కొన్ని జ్యువెలరీ షాపులు చెప్తున్నారు, మా షాపుకి రండి, ఎస్టిమేషన్ తీసుకోండి, అవునవును. మీరు కావాలని చూసి వెళ్ళండి, మీ ఉమ్, ఫ్రెండ్స్కి చెప్పండి అంటున్నారు. అలా వెళ్ళి తిరిగేసి రావచ్చు ఓకే. ఈ నక్షత్రాలకు సంబంధించి. అంటే అలా తిరిగినా వాళ్ళకి మంచిదే ఆ అంటారా? వైబ్రేషన్స్ ఇప్పుడు ఓకే. ఒక డ్రైనేజ్ పక్కన బస్ కోసం ఒక అరగంట వెయిట్ చేయాల్సి వస్తుంది. ఉమ్, ఆ అరగంట సేపు ఏం పీలుస్తారు మీరు? డ్రైనేజ్ వాసన కదా. డ్రైనేజ్ స్మెల్ కడుపు నిండా వస్తుంది. పీల్చాలి, తప్పదు. ఉమ్, లేదు, పుల్లారెడ్డి స్వీట్ స్టైల్కి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటారు, అప్పుడు ఏం పిలుస్తారు? మంచి నెయ్యి వాసన. అవునండి. ఒక అత్తర్లు అమ్మేటువంటి ఒక దుకాణం పక్కన ఉంటారు, ఒక హాఫ్ అన్ అవర్, అప్పుడు ఏం ఉమ్, పిలుస్తారు? అత్తరు అత్తర్ వాసన, వాసన సుగంధ వస్తుంది. ద్రవ్యాలు పిలుస్తారు. ఉమ్, ఇప్పుడు మీకు సంపత్తార సమయంలో బంగారు డబ్బు ఎక్కడ ఎక్కువ ఉంటే ఆడు ఉంటారు. సంపద, ఉమ్, ఆ కరెన్సీ, ఆ బంగారం ఉన్నటువంటి బ్రీతింగ్ ఆ గాల్లో ఉంటుంది, ఉమ్, దాన్నే పిలుస్తారు. ఓకే. ఆ రోజు పిలవడం వల్ల మీకు ఆర్థిక ప్రయత్నాలు సఫలీకృతమయ్యేదానికి పరిస్థితులు మార్పులు వస్తాయి. ఓకే. అందుకు ప్రత్యేకంగా ఆ ప్రదేశానికి వెళ్ళమనేది. సో ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా గోల్డ్ షాప్కి వెళ్ళి కూర్చొని వస్తారేమో అండి. మంచిదే, వాళ్ళకి సంపత్తార నక్షత్రంలో వెళ్ళరమని చెప్పండి. ఓకే. సంపత్తార ఇప్పుడు కృతికా నక్షత్రం, ఉత్తరాషాఢ నన్ను రవిహోరలో బొమ్మండి. ఈ నక్షత్రానికి రవి అధిపతి. ఉమ్, రవి హోర అని ఒక గంట సేపు వస్తుంది, ఆ గంట సేపు చాలు. తెల్లవారి సాయంత్రం వరకు కూర్చుంటే వాళ్ళు దండం పెట్టి లేసుకుంటారు బాబు అంటారు. ఆ గంట సేపు ఒక 2-3 షాపులు తిరగచ్చు. ఓకే. 20 మినిట్స్ 20 మినిట్స్ 20 మినిట్స్, ఉమ్, 60 నిమిషాలకు ఒక గంట సేపు ఒక 3-4 షాపులు తిరగచ్చు. ఉమ్, మా ఫ్రెండ్స్ ఉన్నారండి, మేము మోడల్స్ చూసేందుకు వచ్చాము, ఇబ్బంది లేదా అని అడిగి ఉమ్, వాళ్ళకి, అయ్యో మీరు చూడండి, కస్టమర్ ఈరోజు ఎవరు ఇబ్బంది పట్టడం లేదు, ఓకే. కొంటేనే మా షాప్లోకి నేను ఎవరు అనడం లేదు. అవునవును. ఎక్కడ డబ్బులు ఎక్కువ ఉంటుందో, ఎక్కడ బంగారు ఎక్కువ ఉంటుందో అది సంపదే లెక్క. ఈ ఉమ్, సంపత్తి ఆ రోజు అక్కడికి వెళ్ళమని చెప్తున్నాం. ఉమ్, కాబట్టి ఇది వీళ్ళు చేసుకోవచ్చు. ఓకే. ఉండీలాగా ఒకటి పెట్టి డబ్బులు సేవింగ్ చేయొచ్చు. ఉమ్, ఆ ఉండి పైన మార్కర్తో 1 లక్ష రూపాయలు 10 లక్షలు కోటు వాళ్ళు రాసుకోవచ్చు. ఉమ్, అంత డబ్బు వరకు చేరుతూనే ఉంటుంది. అది మీరు డైలీ 1 లక్ష రూపాయలు వేసుకున్న 1 రూపాయి అంటే కూడా వేయచ్చు. ఓకే. అది మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. అవునండి. చిట్ ఫండ్లో చిట్ వేసుకోవచ్చు, ఉమ్, డబ్బులే కదా. ఆర్డీలు, ఎఫ్డీలు, మ్యూచువల్ ఫండ్స్. ఉమ్, తర్వాత వచ్చుకుంటే వీళ్ళకు అప్పు చేయకూడదు, ఉమ్, అప్పు చేస్తే కలిసి రాదు. ఓకే. ఇట్లా డబ్బుకు సంబంధించిన అన్ని పనులు చేసుకోవచ్చు. ఉమ్, తర్వాత వీళ్ళకి 3వ నక్షత్రము రోహిణి, హస్త, శ్రవణం. ఓకే. ఈ రోహిణి, హస్త, శ్రవణం అంటే 3వ నక్షత్రం. అంటే ఇది విపత్తార. ఉమ్, ఈ 3 నక్షత్రాల్లో ఉన్న వాళ్ళతో కలిసి భోజనం చేయకూడదు, కలిసి ప్రయాణం చేయకూడదు, కలిసి డిస్కషన్ చేయకూడదు, ఏ విధమైన డిస్కషన్లు, ఏ విధమైన డీలింగ్స్ పెట్టుకోకూడదు, ఓకే. విపత్తును కలిగిస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ హస్తశ్రవణం, రోహిణి, హస్తశ్రవణం అనే నక్షత్రాలు చంద్రుడు సంబంధించినవి. సోమవారం కలిసి రాదు, చంద్రహోర కలిసి రాదు. ఉమ్, మిల్క్ రిలేటెడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదు, చంద్రుడు మిల్క్ ఓకే. కారకుడు కాబట్టి. ఉమ్, అవునండి. కొంతమందికి పెరుగు పట్టదు, ఉమ్, పాలకోవాలని తినరు, ఉమ్, వాళ్ళు చంద్రుడు వ్యతిరేకంగా ఉంటాడు. ఓకే. వైట్ కలర్ కలిసి రాదు, చంద్రుడు అంటే వైట్ కలర్. ఉమ్, ఈ రంగుల నిర్ణయం కూడా ఉంది. ఉమ్, కాబట్టి ఇవన్నీ వెళ్ళి వర్జించాలి. ఇప్పుడు మనము క్లుప్తంగా విస్తున్నాం, నెక్స్ట్ డెప్త్గా వెళ్దాంలేండి. ఓకే. ప్రతి ఒక్కరికి అన్నీ చెప్తే బాగుంటుంది, ఆసక్తి ఉంటుంది. అవునవును. మనకు క్లుప్తంగా ఇప్పుడు అన్ని నక్షత్రాలు చెప్పాలి కాబట్టి ఇలా చెప్తున్నాం. ఓకే. కాబట్టి విపత్తార పోయిన తర్వాత వీళ్ళకి క్షేమతార 4వది ఉమ్, మృగశిర. ఉమ్, మృగశిర నక్షత్రము, చిత్త, ధనిష్ట, ఈ 3 నక్షత్రాలు వీళ్ళకు క్షేమతారలు అవుతాయి. ఓకే. ఈ క్షేమతార అయినప్పుడు ఏమవుతుంది, ఈ క్షేమతారలో ఉన్న వాళ్ళతో బాగుండొచ్చు. ఈ ఉమ్, నక్షత్రాలు ఉన్నప్పుడు ఏదైనా ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఈ నక్షత్రాలు ఉన్న వాళ్ళతో వీళ్ళు కలిసి ఏదైనా సరే చేయొచ్చు. అంటే ఈ నక్షత్రాల కుజుడు కాబట్టి ఎరుపు రంగును సూచిస్తుంది. ఉమ్, రెడ్ కలర్ ఉన్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తినచ్చు. రెడ్ కలర్ బనానా, డ్రాగన్ ఫ్రూట్, టమాటో, ఓకే. చెర్రీ, యాపిల్, దానిమ్మ, పామోగ్రనేట్. ఉమ్, తర్వాత తెచ్చుకుంటే మీకు బీట్రూట్, ఉమ్, ఇవన్నీ తినచ్చు వీళ్ళు. ఓకే. రెడ్ కలర్ ఫ్లవర్స్ దేవుని ఆరాధించవచ్చు. ఉమ్, రెడ్ కలరు
డ్రెస్సెస్ ఎక్కువ తీసుకోవచ్చు, రెడ్ ఓకే. రిలేటెడ్. ఓకే. మంగళవారం కలిసి వస్తుంది, కుజవారం కలిసి వస్తుంది. హ్మ్. కుజుడు అంటే ఆర్మీ, కుజుడు అంటే సెక్యూరిటీ, కుజుడు హ్మ్. అంటే పోలీస్ డిపార్ట్మెంట్, కుజుడు అంటే హాస్పిటల్, ఆయుధం ఎత్తుకున్న ప్రతి డిపార్ట్మెంట్ కుజుడే. ఓకే. అటువంటి వృత్తులకు వీళ్ళు వెళ్ళొచ్చు. వీళ్ళకి ఆటోమేటిక్గా ఈ నక్షత్రం ఫేవర్గా ఉన్నప్పుడు అటువంటి వైపు వీళ్ళు వెళ్తారు. హ్మ్. తర్వాత 5వ నక్షత్రం వీళ్ళకు ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఓకే. ఈ ఆరుద్ర, స్వాతి, శతభిషము ప్రత్యేక తార, వ్యతిరేకమైంది. హ్మ్. ఆరుద్ర నక్షత్రము, స్వాతి, శతభిషం ఉన్నప్పుడు వీళ్ళు ఏ పని చేయకూడదు, హ్మ్. చెడిపోతుంది. కాబట్టి ఆ నక్షత్రాలు ఉన్న వాళ్ళని నేను చెప్పినట్టు, ప్రతి నక్షత్రం చెప్పినట్టు వివాహం చేసుకోకూడదు ఫస్ట్. హ్మ్. ఆ నక్షత్రాలు ఏది ప్రారంభించకూడదు. ఓకే. ఆరుద్ర అరటి పండ్లు కాబట్టి పెద్దగా అరటి పండు తినకు, బనానా తీసుకోకూడదు. హ్మ్. ఒక తీసుకోక తప్పదు, లైట్గా తీసుకోవాలంతే. బనానా ఫేవరెట్ ఫ్రూట్ అనే స్థాయిలో ఉండకూడదు. ఓకే. కాఫీ, తేనె ఎక్కువ తీసుకోకూడదు. హ్మ్. బ్లాక్ గ్రేప్స్ ఎక్కువ తీసుకోకూడదు. హ్మ్. దానికి సంబంధించిన దేవతలు శివారాధన, అంటే ఆరుద్ర నక్షత్రం రోజు శివారాధన చేయకుండా ఉంటే మంచిది. ఓకే. మిగిలిన రోజు వెళ్ళి శివుని ఆరాధించకూడదని చెప్పేటువంటి ఇదేం లేదు. హ్మ్. ఈ నక్షత్రం ప్రత్యేకత కాబట్టి ఆ నక్షత్రం రోజు వెళ్ళకుండా ఉంటే మంచిది. ఓకే. స్వాతి అంటే నరసింహస్వామి. హ్మ్. నరసింహస్వామి కాకపోతే మహావిష్ణు అవతారం ఇంకోటి ఉంది, ఆయన హ్మ్. అవతారానికి వెళ్ళొచ్చు. హ్మ్. ఈశ్వరుడు కాకపోతే కాలభైరవుని ఆరాధించవచ్చు, ఆయనే అందం కూడా. శతభిష నక్షత్రం అంటే నక్షత్ర ఆరాధన, నక్షత్రాలను తదేకంగా చూడడము, హ్మ్. నాకు చాలా బాగుంది ఆకాశం చూస్తుంటా ఉంటే వీళ్ళకి ప్రత్యేక వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఓకే. తర్వాత 6వ నక్షత్రం వీళ్ళకు ఆరుద్ర, తర్వాత పునర్వసు. పునర్వసు. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర. ఓకే. ఈ 3 నక్షత్రాలు సాధన తార. హ్మ్. పునర్వసు నక్షత్రం అంటే శ్రీరాముడు పుట్టాడు, శ్రీరామ ఆరాధన చేయొచ్చు, రామాలయానికి వెళ్ళొచ్చు. హ్మ్. విశాఖ నక్షత్రం అంటే సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడు, సుబ్రహ్మణ్యాలయానికి వెళ్ళొచ్చు. హ్మ్. పూర్వభద్ర నక్షత్రం అంటే కుబేరుడే పుట్టాడు, పోయి బ్యాంకులో కూర్చోవచ్చు ఆ రోజు. పూర్వభద్ర నక్షత్రం అంటే మ్యాంగో ఫ్రూటు, హ్మ్. జ్యూసు, చాక్లెట్స్, బర్ఫీసు ఏమైనా తినచ్చు, ఓకే. చట్నీసు, పికిల్స్ కూడా తినచ్చు. ఓకే. విశాఖ నక్షత్రం అంటే విసనకర్ర, హ్మ్. చేత్తో పట్టుకుని విసురుకుంటారు చూడండి. అవునండి. ఆ జర్మనీ, జపాన్, చైనాలో కీ చైన్ లాగా తగిలించుకొని పోతూ ఉంటారు. టక్మని ఎక్కడైనా ఇట్లా ఇట్లా విసురుకుంటే మారుతారు లేడీస్ అందరూ కూడా. హ్మ్. అది వీళ్ళు పాకెట్లో పెట్టుకోవచ్చు. ఓకే. పునర్వసు శ్రీరాముడు. హ్మ్. ఇట్లా ఈ నక్షత్ర కారకత్వాలన్నీ వీళ్ళు స్వీకరించవచ్చు. ఓకే. సాధన తార, ఈ నక్షత్రాలకు సంబంధించి వీళ్ళు అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు. ఓకే. 7వ నక్షత్రం పుష్యమి, పుష్యమి. ఆ, అనురాధ, హ్మ్. ఉత్తరాభద్ర. ఓకే. ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి వాళ్ళతో ఆ రోజుల్లో వీళ్ళు వర్జించడం బెటర్, లేదా ఆ రోజు న్యూట్రల్గా ఉమ్మని ఉండడం బెటర్, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా. హ్మ్. కాబట్టి 7వ తార అయినటువంటి ఈ రోజుల్లో వీళ్ళు ఏం చేసినా అది దిష్టి తగిలినట్టు అయిపోతుంది. ఓకే. 7వ నక్షత్రం అంటే పబ్లిక్ అని అర్థం. హ్మ్. సమాజము, ఒక వివాహ వేదిక, ఒక బర్త్డే పార్టీ, లేదా ఇంకేదైనా ఫంక్షన్ అంటే కూడా 7వ స్థానము 7వ నక్షత్రం సూచిస్తుంది. హ్మ్. వీళ్ళు ఆ నక్షత్రం ఏదైనా ఫంక్షన్ పోతే దిష్టి తగిలినట్టు పడిపోతారు, ఇంటికి వచ్చి ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. ఎవరికైనా వాళ్ళు 7వ నక్షత్రం రోజు ఏదైనా ఫంక్షన్ పబ్లిక్లోకి వెళ్ళి వస్తే అలా అయిపోతుంది. ఒక్కరైనా ఉంటారా అలా ఫంక్షన్స్‌లలో కళ్ళు తిరిగి పడిపోవడం లేదంటే ఏదైనా? వాళ్ళకి ఆ నక్షత్రం, ఆ ఫంక్షన్ అది యాంటీ ఉన్న నక్షత్రం ఉంటుంది. ఓకే. ఇది మనం చెప్పడం వల్ల వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. హ్మ్. కాబట్టి 7వ నక్షత్రాన్ని వర్జించాలి. జీవ సమాధులకు పెద్దగా వెళ్ళకూడదు, మాటమాటికి హాస్పిటల్కి వెళ్ళకూడదు. అనురాధ అంటే హాస్పిటల్ కాబట్టి. ఓకే. ఉత్తరాభాద్ర అంటే మన కామధేనువు కాబట్టి హ్మ్. వీళ్ళు ఎక్కువ గోశాలకు వెళ్ళకూడదు. ఓకే. ఉత్తరాభాద్రలో ఎస్పెషల్లీ పోకూడదు. హ్మ్. తర్వాత 8వ నక్షత్రము ఆశ్లేష. ఆశ్లేష. ఓకే. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఈ నక్షత్రాలు వీళ్ళకి మిత్రతార, హ్మ్. అంటే బాగా కలిసి వచ్చేవని అర్థం, హ్మ్. ఫ్రెండ్లీ. వీళ్ళు మనకు అడగగానే సహాయం చేస్తారు, హ్మ్. సహాయం చేయలేకపోయినా బాధపడతారు, అయ్యో నా దగ్గర ఉంటే ఇచ్చుంటానే హ్మ్. అనేది బాధపడతారు. ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం అంటే ఆదిశేషుడు నక్షత్రము. ఆదిశేషుడు అంటే ఎక్కడ ఉంటాడు? శేషాచల పర్వతము, ఓకే. తిరుమల పర్వతం ఆదిశేషుడు. ఆశ్లేష నక్షత్రం రోజు వీళ్ళు తిరుమలకి వెళ్ళి రావచ్చు. ఓకే. జ్యేష్ఠ నక్షత్రం అంటే జ్యేష్ఠాదేవిది. హ్మ్. జ్యేష్ఠ అంటే పెద్దది అని అర్థం. హ్మ్. హైదరాబాద్లో పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి రావచ్చు, ఓకే. జ్యేష్ఠాదేవి దగ్గరికి వెళ్ళి రావచ్చు. హ్మ్. చాలా గొప్ప దేవత ఆమె. తర్వాత రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రం అంటే సముద్రము, సముద్రంలో వెళ్ళే షిప్పు, హ్మ్. చేపలు. హ్మ్. కాబట్టి వీళ్ళకి అది మిత్రతారు కదా, అవునండి. చేపలు తినకూడదు. హ్మ్. వీళ్ళకి కలిసి వచ్చేటువంటి ఆహారం చేపలు తినకూడదు. చేపలు కావాలంటే ఇంకా ఒక నెలకి కేజీ తీసి వాటిని బతికించి నీళ్ళలో వెళ్తూ ఉండొచ్చు, మంచిది ఓకే. వీళ్ళకి. సో, తినకుండా అలా నీళ్ళల్లో వదిలిపెడుతూ ఉండాలని. వీళ్ళకి మంచి లెక్క మంచి కలిసి వస్తుంది. జరుగుతుంది. అంటే మనకు కలిసి వచ్చేదని మనం తినకూడదు, అవునండి. దాన్ని సేవ్ చేయాలి. సముద్రము అన్నాను కాబట్టి రేవతి నక్షత్రము, హ్మ్. సముద్ర తీరాల్లో ఉన్న టెంపుల్స్కి వెళ్ళి రావచ్చు. ఓకే. కన్యాకుమారి, త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామి, హ్మ్. రామేశ్వరము, తిరుచెందూరులో సుబ్రహ్మణ్య స్వామి, హ్మ్. ఇట్లాంటి క్షేత్రాలకు ఆ రోజు కానీ వెళ్ళి దర్శించుకుంటే మంచిది. ఓకే. ఇట్లా చాలా కారకత్వాలు వస్తాయి, వాటిని రిసీవ్ చేసుకుంటే చాలు. హ్మ్. బ్యాడ్ అనేది తొలగుతుంది, గుడ్ అనేది పెరుగుతుంది.
తర్వాత 9వ నక్షత్రం మక. మక, మక, మూల, అశ్విని. ఇది ఓకే. 9వ నక్షత్రం. హ్మ్. ఈ మకా నక్షత్రం అంటే పితృ నక్షత్రము. పితృ నక్షత్రం ఉన్నప్పుడు పితృదేవతలు మన తాత ముత్తాతలు ఎవరైనా బాగా బతుకుంటే వాళ్ళు 2 ఫోటోలు జోలు పెట్టుకుని తిరగచ్చు. హ్మ్. ఎగ్జాంపుల్ చెప్పచ్చు, మా తాత అలా ఉండేవాడు, మా తాత ఇలా ఉండేవాడు, వాళ్ళ అవునండి. తాతగారిని, వాళ్ళ అమ్మ సైడ్ కానీ వాళ్ళ నాన్న సైడ్ కానీ హ్మ్. పితృదేవతలు వస్తారు మకా నక్షత్రం అంటే. ఓకే. పితృ ఆరాధన చేసే కొద్దిగా ఆ నక్షత్రం కలిసి వస్తుంది. హ్మ్. ఆ నక్షత్రం పరమమిత్ర తార కాబట్టి ఆ పితృ ఆరాధన చేసే కొద్దిగా వీళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతుంటారు. హ్మ్. మూలా నక్షత్రము. మూలా నక్షత్రం అంటే మూల అంటే ఏమి, ఇప్పుడు మదర్ డాక్యుమెంట్స్ మూలపత్రాలు అంటారు కదా, హ్మ్. మన మూలాధార చక్రం ఉంది కదా మనకు, హ్మ్. అంటే మూలాధార చక్రంలోనే విశ్వ చైతన్య శక్తి, కుండలిని శక్తి ఉంటుంది. ఓకే. చక్ర మెడిటేషన్లో మూలాధారాన్ని చైతన్యం చేసినప్పుడే కుండలిని శక్తి కుండలిని ప్రయాణించి శక్తి. పరబ్రహ్మను చేరి, అక్కడ ఉన్నది యాక్టివేట్ అమ్మవారు, అవుతుంది. ఇక్కడ ఉన్నది స్వామివారు, వాళ్ళిద్దరిని కలపడమే. ఓకే. ఆ మూలా నక్షత్రం చాలా శక్తివంతమైంది. అందులో హ్మ్. ఆంజనేయ స్వామి పుట్టాడు. ఓకే. ఆంజనేయ స్వామి ఆరాధన చేయొచ్చు. మూలా నక్షత్రం అంటే జామ పండ్లు, హ్మ్. జామ పండ్లు ఎక్కువ తినొచ్చు. హ్మ్. అదేవిధంగా అశ్విని నక్షత్రం. హ్మ్. అశ్విని నక్షత్రం అంటే ఏమి, మొట్టమొదటి నక్షత్రము. అవునండి. అశ్విని దేవతలే పుట్టారు దాంట్లో. ఓకే. అశ్విని దేవతలు దేవ వైద్యులు. హ్మ్. ఇక్కడ మంచి డాక్టర్ ఉంటే వీళ్ళు ఫ్రెండ్షిప్ చేయొచ్చు, మంచి డాక్టర్స్ హ్మ్. ఇట్లా. కాబట్టి వీళ్ళకి పరమమిత తారగా ఇవి వస్తాయి. ఓకే. ఇది భరణి నక్షత్రానికి సంబంధించి కలిసి వచ్చే కలిసి రాని నక్షత్రాల యొక్క క్లుప్తంగా వివరం. ఓకే.